కేసుల నుంచి బాబుకు విముక్తి వైసీపీ ఇమేజ్ ను దెబ్బతీస్తుందా? వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై పెట్టిన కేసులు ఒక్కొక్కటిగా నీరుగారిపోతున్నాయి. మద్యం కేసులో అధికార దుర్వినియోగం, అవకతవకలు జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును కొట్టివేస్తున్నట్టు ఏసీబీ కోర్టు తాజాగా ప్రకటించింది. ఇంతకు ముందు ఫైబర్ నెట్ కేసులోనూ అంతే. ఇందులో అక్రమాలేవీ చోటు చేసుకోలేదని, సంస్థకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని సిఐడి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ పరిణామాలపైన వైసీపీ సీరియస్ గా స్పందిస్తోంది. చంద్రబాబు ఫిర్యాదుదారులను బెదిరించి రకరకాల మార్గాల్లో లొంగ తీసుకుని ఫిర్యాదులను వెనక్కి తీసుకునేలా చేస్తున్నారని ఆరోపిస్తుంది. ఇందుకు దర్యాప్తు సంస్థలు సైతం సహకరిస్తున్నాయని వ్యాఖ్యానించింది. వివిధ కేసుల్లో బెయిల్ పై ఉన్న చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడడం దుర్మార్గమని, గవర్నర్ దీనిని నిలువరించాలని కోరుతుంది. ఈ కేసుల నేపథ్యాన్ని ఒకసారి చూస్తే, అప్పటి ప్రభుత్వం 2023లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబును అరెస్టు చేసిన అనంతరం వరుసగా కేసులు నమోదు చేసింది. మద్యం విధానంలో అవినీతి జరిగిందంటూ అప్పటి రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సిఐడి గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అప్పటి ఎక్సైజ్ కమిషనర్ శ్రీనివాస శ్రీనరేష్, అప్పటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రలు A1, A2లుగా కాగా A3గా చంద్రబాబు పేర్లను చేర్చారు. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న వాసుదేవరెడ్డి 15 రోజుల కిందట కేసును ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రస్తుతం ఎండీగా వ్యవహరిస్తున్న సిహెచ్ శ్రీధర్ కూడా కేసు ఉపసంహరణకు అభ్యంతరం లేదని అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో కేసును కొట్టివేస్తూ న్యాయాధికారి పి భాస్కర్ రావు ఉత్తర్వులిచ్చారు. ఇకపోతే ఫైబర్ నెట్ కేసును కూడా ఇటీవల ఏసీబీ కోర్టు మూసివేసింది. ఫైబర్ నెట్ లో అక్రమాలేవీ చోటు చేసుకోలేదని, సంస్థకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని సిఐడి క్లీన్ చిట్ ఇచ్చింది. ఫైబర్ నెట్ పూర్వ మేనేజింగ్ డైరెక్టర్ ఎం మధుసూదన్ రెడ్డి, ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ గీతాంజలి శర్మ కోర్టుకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. దీనితో ఈ నిర్ణయం వెలువడింది. మద్యం కేసు సహా వివిధ కేసుల్లో చంద్రబాబు వ్యవహరించిన తీరును మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎండగట్టారు. తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అనేక అంశాలను వివరించారు. మోసాలతో, కుంభకోణాలతో చంద్రబాబు అండ్ కో ఏపీని అడ్డంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. 2014-19 మధ్య చంద్రబాబు చేసిన స్కామ్లు ఆషామాషివి కాదని చెప్పుకొచ్చారు. తిరుపతిలో పరకామణి కేసు, కల్తీ నెయ్యి వివాదం, సింహాచలం ఆలయంలో చోరీ తదితర అంశాల్లో నేపథ్యాన్ని వివరిస్తూ చంద్రబాబు భయం, భక్తి లేకుండా దేవుణ్ణి కూడా వివాదంలోకి లాగుతున్నారని ఆరోపించారు. రెడ్ బుక్ వెర్రి తలలు వేస్తోందని ఉదాహరణతో సహా వివరించారు. ఇది ఇలా ఉంచితే గత కొద్ది రోజులుగా ప్రభుత్వ సొమ్ముతో జల్సా చేసింది ఎవరు అన్న అంశంలో టీడీపీ, వైసీపీలు ఒకరినొకరు టార్గెట్ చేసుకుని ఆరోపణలు చేసుకుంటున్నాయి. జగన్ తన 5 ఏళ్ల పదవీ కాలంలో విమాన ప్రయాణాలకు ఏకంగా 222 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసినట్టు టీడీపీ లెక్కలు బయటపెట్టింది. అదే సమయంలో లోకేష్ మంత్రిగా తన విమాన ప్రయాణాలకు శాఖ పరంగా పైసా చెల్లించలేదని, సొంత జేబులో నుంచి డబ్బు చెల్లించారని టీడీపీ ప్రకటించింది. సమాచార సాంకేతికత, రియల్ టైమ్ గవర్నెన్స్, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక శాఖలను నిర్వహిస్తూ తన 77 ప్రయాణాలకు సొంతంగా డబ్బు ఖర్చు పెట్టుకున్నారని పేర్కొంది. కొడమల సురేష్ అనే వ్యక్తికి సమాచారం కోరినప్పుడు ఆర్టీఐ ద్వారా లభించిన సమాధానాన్ని దీనికి ట్యాగ్ చేసింది. ఇదే ఇప్పుడు వైసీపీకి ఆయుధంగా మారింది. లోకేష్ హైదరాబాద్ వీకెండ్ ప్రయాణాలకు వాడుతున్న చార్టెడ్ ఫ్లైట్లకు డబ్బులు చెల్లిస్తుందెవరో ప్రకటించాలని డిమాండ్ చేసింది. వైసీపీ నేత పేర్ని నాని తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో తడవకు 10 లక్షల వరకు అయ్యే ఈ ఖర్చును ఎవరు భరిస్తున్నారు? బినామీలు ఖర్చు పెడుతున్నారా? దీని వెనుక ఉన్నది ఎవరు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో టీడీపీకి ఇబ్బంది కలిగించే అంశాలను పైకి తీసుకొచ్చారు. ఈ పరకామణి కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు. నిజంగా ఈ రోజు నిజంగా పరకామణి అనేది అసలు కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ చిన్న చోరీ, 9 నోట్లు, $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ, $9 నోట్, అది లెక్కిస్తూ చోరీ. ఆ దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. ఆశ్చర్యం ఇది. డ్రైవ్ చేస్తా పోతారు. సరే వినండి మీరంతా. 72,000 విలువ చేసే $9 నోట్లను చోరీ చేస్తుండగా ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? నేను అడుగుతా ఉన్నా. ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పు అవుతుందా? నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పు అవుతుందా? పోనీ దేశంలో అనేక చోట్ల, అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి. 31 క్రిమినల్ కేసులతో 16 నెలలు చిప్పకూడు తిన్న ఈ జగన్మోహన్ రెడ్డి 16 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతూ బయట పెద్ద రాజకీయ వేత్తగా చలామణి చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి
సిబిఐ రమ్మని పిలుస్తున్నప్పటికీ కూడా నేను రాను కోర్టులకి అయితే గీతే వీడియో కాల్స్ ద్వారానే నేను అటెండ్ అవుతాను అని చెప్పి రాజ్యాంగాన్ని సైతం పక్కన పెట్టేసిన ఈ జగన్మోహన్ రెడ్డి 2014లో తెలుగుదేశం పార్టీ చేతిలో చిత్తుగా ఓడిన ఈ జగన్మోహన్ రెడ్డి 2019లో ఎక్కడ ఓడిపోతానో అనే భయంతో సానుభూతి కోసం సొంత బాబాయిని వివేకానందరెడ్డి హత్యని ఆసరాగా తీసుకొని అతని హత్య చేయించి దాన్ని ఒక ట్రంప్ కార్డు లాగా ఉపయోగించుకొని గెలిచిన ఈ జగన్మోహన్ రెడ్డి శాండ్ మాఫియానే కాదు, లిక్కర్ మాఫియానే కాదు, అక్రమ మైనింగే కాదు, అత్యాచారాలే కాదు, గంజాయే కాదు, ఇలాగ అనేక అక్రమ సంపాదన గడిస్తూ చివరికి దేవాలయాల్ని కూడా వదిలిపెట్టకుండా దేవాలయాల నుంచి కూడా అక్రమ సంపాదన ఎలా చెయ్యాలో తన సొంత మనుషులకి నేర్పిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. బెయిల్ వచ్చి 6 సంవత్సరాలు అవుతే ఇంతవరకు ముఖ్యమంత్రిగా ఉండి ఒక 5 సంవత్సరాలు, అపోజిషన్ లో ఉండి 1 సంవత్సరం, ఏదో కారణం చెప్పి అతను వాయిదాలు వేసుకుని ఇవాళ మరి కోర్టుకి తప్పని పరిస్థితుల్లో హాజరవడం జరిగింది. ఎలా హాజరయ్యాడు? కొన్ని వేల మంది కేకలు, కేరింతలు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంది ఏంటంటే ఈయన అసెంబ్లీకి వెళ్తున్నాడా, కోర్టుకి వెళ్తున్నాడా అని జనం కూడా కొంతమంది ఆశ్చర్యం వేసింది. ఇక్కడ అసెంబ్లీకి రాని వ్యక్తి కోర్టుకి వెళ్ళేటప్పుడు ఇంత హడావుడి చేయటం ఏమిటనేది ఒక సామాన్య రైతు, కూలీ, రిక్షా దొక్కుకునే స్థాయి వ్యక్తులు కూడా ప్రశ్నించే పరిస్థితి. ఏం రప్పా ఏంటి? ఏదో సినిమాలో డైలాగ్ వచ్చింది, దాన్ని నువ్వు రప్పా అని చెప్పి హైదరాబాద్లో కోర్టుకి వెళ్తే చూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ రప్పా అన్నావు, 11 సీట్లు వచ్చినాయి. అక్కడ నువ్వు రప్పా అన్నావు అనుకో, కడకడా లెక్క పెట్టుకోవాలి. కాబట్టి ఎక్కడ రప్పా అనాలి, ఏ ప్రదేశంలో కూడా తెలియకుండా ఒక రకమైన ఉన్మాదంలో జగన్ ఉన్నాడనేది ఇవాళ దాదాపు ఒక లెవెల్ న్యాయ వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది. ఇతను ఒక రకమైన భయంతో, ఎందుకంటే అన్ని కేసులు వాళ్ళు మెడకు చుడుతున్నాయి. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కానీ, అటు టీటీడీలో నెయ్యి విషయం కానీ, ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులు కానీ ఒక్కొక్కటి దగ్గరికి వస్తుంది. అంటే ఇతను చరమాంక దశ, రాజకీయ జీవితం చరమాంక దశకి దగ్గరవుతున్నాడు. టీడీపీ వాదిస్తూ వస్తోంది. ఇలా టీడీపీ, వైసీపీల వాదోపవాదాలతో ఏపీ రాజకీయాలు హాట్ గా మారుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే కనెక్టెడ్ టు ఖ్యాతి కనెక్ట్స్.